జగన్ కి ఘట్టమనేని చేస్తున్న సాయం వెనుక అసలు కారణం అదేనా? జగన్ జీవితంలో గుర్తుండిపోయే సాయం చేస్తున్న మహేష్ బాబు కుటుంబం. గత కొద్ది రోజులుగా మహేష్ బాబు వైసీపీ పార్టీలోకి వస్తారు, 2019లో వైసీపీ తరఫున ప్రచారం చేసేందుకు రెడీ అవుతున్నారన్న వార్త గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయంట కొందరు చెబుతున్నారు. తాజాగా ఘట్టమనేని కుటుంబం జగన్కి చేస్తున్న సాయం ఏంటి? రాష్ట్రం విడిపోయి 3 ఏళ్లైనా జగన్ ఇంకా ఏపీలో అడుగుపెట్టలేదు, తన ఆఫీసును ఓపెన్ చేయలేదు. అయితే తాజాగా వస్తున్న విమర్శలతో జగన్ ఏపీకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఏపీలో ఉంటే బాగుంటుందని వైసీపీ శ్రేణులు చెప్పడంతో ఆ వైపుగా అడుగులేస్తున్నారు. అసెంబ్లీ జరిగినప్పుడు కూడా 3 రోజులు ఇక్కడ 3 రోజులు హైదరాబాద్లో అన్నట్టుగా ఆయన గడిపారు. అదే సమయంలో టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు తెల్లారి లేస్తే ఏపీలోనే ఉంటున్నారు. సమయం వచ్చినప్పుడు నేను ఫ్యామిలీని వదిలి ఇక్కడే మీకోసం ఉంటున్నానని చెప్తున్నారు. దీంతో వైసీపీ కూడా మేల్కొన్నట్టుగా తెలుస్తుంది. దీంతో జగన్ ఏపీకి షిఫ్ట్ అవ్వాలని భావించాడు, కానీ ఆయనకు సరైన స్థలం, ఇల్లు లభించలేదు. ఈ విషయం తెలిసిన ఘట్టమనేని ఆదిశేషగిరిరావు మంగళగిరి తాలూకా తాడేపల్లిలో తనకున్న 2 ఎకరాల్లో జగన్కి ఇచ్చారని సమాచారం. దీనిలో జగన్ పార్టీ కార్యాలయంతో పాటు తన నివాసం కూడా ఏర్పాటు చేసుకుంటారని తెలుస్తుంది. అయితే వచ్చే సమావేశాల వరకు మాత్రం ప్రభుత్వం ఏర్పాటు చేసే బంగ్లాలోనే ఉంటారట. వైసీపీ అధినేత జగన్కి ఘట్టమనేని వంశానికి అవినాభావ సంబంధం ఉంది. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి బతికున్న రోజుల్లో ఘట్టమనేని కృష్ణ అండ్ ఆదిశేషగిరిరావులు ఆయన వెంట నడిచారు. 2014 ఎన్నికల్లో గల్లా జయదేవ్ టీడీపీ తరఫున పోటీ చేయకుండా ఉంటే ఘట్టమనేని వారి మద్దతు జగన్కే ఉండేది. అయినా కూడా ఘట్టమనేని కుటుంబం జగన్ పట్ల విధేయతగానే ఉంది. తాజాగా జగన్కు ఆదిశేషగిరిరావు భారీ స్థాయిలో సాయం చేస్తున్నారని వార్త వచ్చింది. For more videos, please subscribe our channel.